ఒకటే గోలమ్మా. మనకి ప్రేమలు దోమలు వద్దమ్మా. మరి అలా పాడితే నువ్వు పారిపోయి వచ్చేసావా? పారిపోయి రావడం ఏంటి? అలా పారిపోయి నేనేమన్నా తెలుసా? మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది? నేను కూడా అమ్మా. అవునమ్మా. ఆ పాటలు పాడకూడదమ్మా. మరి? నేను పాడుతున్నాను విను. కలిసి టైములో ఉన్న కన్ను బట్టి పిలిచినావు నేను నేనటంటి ముంత మామిడి తోటగాడ మళ్ళీ కూడా చూపించి బయట చెప్పేసి వచ్చేయండి. నేను అలాగే చెప్పొచ్చాలమ్మా. దెబ్బకు వాడు దెబ్బకు పారిపోయాను. పారిపోయారా? సగం మంది పారిపోయారు, ఇంకా సగం మంది ఉన్నారు ఇక్కడ. అమ్మా అదే బజార్కి పంపించిన విషయాలు ఏంటి చెప్పవి? చెప్పమంటావా? చెప్పు. అలా అడుగు చెప్తాను, కానీ ఏమనకూడదు. ఏమననే అమ్మా మరి నేను వస్తుంటే ఏం అర్థమైందా? కళాకారులు గ్రామ కదమానంట రెడ్డి రెడ్డి బుగ్గారెడ్డి పాట అంట పాడు. రెడ్డి రెడ్డి బుగ్గారెడ్డి అమ్మాయి పాడిన తర్వాత ఇంకో 50 తీసుకురా. నన్ను నా కళ ఆశీర్వదించి 50 రూపాయలు కనుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని నా కుంతి మా కడపతులకు తల్లి ఇక్కడి నుంచి కాపాడాలని ప్రార్థిస్తున్నాము. అమ్మా ఏమి డబ్బులు నీకు, పాఠం నాక? అయ్యో లోన్ చూసుకుందాం. అమ్మా నేను వస్తుంటే అందరూ ఏమంటున్నారు చెప్పనా? ఏమిటే నువ్వు ఎంత అందంగా ఉన్నావన్నాడమ్మా. ఎవరేమిటి? అదిగో వాళ్ళు. ఈ వీళ్ళ అసలు ఈ అన్నాన్ని సృష్టించడానికి ఎన్ని ఉరులు అరిగిపోయినాయో తెలిసేట్రా మీకు? అమ్మ ఎంత కష్టపడినది, ఎంత కష్టపడ్డాను, ఎన్ని ఉరులు అరిగిపోయినాయో తెలిసి ఈ అన్నాన్ని సృష్టించడానికి. అప్పుడు వాళ్ళ మాటలకి నా మనసు గాల్లో తేలిపోయిందమ్మా. జువ్వమని కొండగాలి కోరిక రగిలిందిలే. అని వాళ్ళకు కూడా నేను ప్రేమ గీతాలు నేర్పాను. నేర్పావమ్మా? అమ్మా అయితే లైన్లో పడతాను అమ్మాయి. నువ్వు నాకు నేర్పించిన విద్య అంతా మరి వాళ్ళకు కూడా నేర్పాలి కదా. అవునమ్మా. అమ్మమ్మ నేను వస్తుంటే పెద్ద సుబ్బారావు గారు కుమారుడు చిన్న సుబ్బారావు బావా చిత్ర ఇలా రావే అని దగ్గర పిలిచి ఏకాదిగా చూసాడమ్మా. చూసాడు ఎవరు చేస్తా అన్నట్టు పోయింది. ఏమిటి ఆ మాటలు? నన్నేం చేయలేదమ్మా. మన ఇంటికి వచ్చి నిన్నేదో చేస్తాను. అవునా? అలా జరిగిందా? అలా అంటే మరి అయితే మన ఇంటికి వచ్చేవాడు అమ్మ వాళ్ళ నాన్న కూడా. వాళ్ళ నాన్నగారా? వాళ్ళ నాన్నగారంటే మా అమ్మ దగ్గరికి వాళ్ళ తాతగారు కూడా వచ్చేవారు. మాకు వాయు వరుసలు లేవమ్మా. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు అర్థమయ్యేటట్టు చెప్తున్నా విను. మన జీవితాలు ఆర్టీసీ బస్సులు లాంటివి. టికెట్ తీసుకోవాలి కానీ ఎవరైనా ఎక్కొచ్చి ఎవరైనా దిగొచ్చు.
డ్రైవర్ తిట్టకున్నావేంటి? నల్లా మువ్వ వెంకట్రావు గారు. సరే మువ్వ వెంకట్రావు గారు నన్ను ఆశీర్వదించి వాడిన బంధువులు చల్లగా చూడాలని కోరుకుంటున్నామండి. ఓకే అలాగమ్మా. రెడ్ బుక్ కావాలా? అమ్మో మామూలు కాదు ఇంకో. అమ్మా ఏమి? అయితే వాళ్ళ నాన్న కూడా ఇక్కడికి వచ్చాడు. వచ్చేవారమ్మా. మరి ఆయన గారంటి మీ అక్క ఏం చేస్తుంది అన్నారు? చెప్పాను కదా మనకు వాయు వస్తువులు లేవని. అలాగా మా అక్కయ్య మేడ పైన సింగారించుకుంటుందని చెప్పానమ్మా. వచ్చేసేయండి. అమ్మా 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 ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లమ్మ మనదే కదమ్మా, కష్టపడి కట్టించాము. ఇప్పుడు ఇల్లు గురించి ఎందుకని? ఏదే అక్క ఏదే అప్పుడు అమ్మా. ఈ అవతారం ఏమిటి?